హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. సినిమా ప్రపంచం అనేది ఒక రంగుల ప్రపంచం. మన చిన్నప్పటి నుంచి వింటున్న మాట. ఇదొక కలర్‌ఫుల్ మాయ. అంటే మీరు ఉచ్చ స్థితిలో ఉన్నారనుకోండి, అందరూ మీకు రెడ్ కార్పెట్ ఏస్తారు. అదే మీరు నెక్స్ట్ డే తెల్లారేసరికి నీచ స్థితికి వెళ్ళిపోయారనుకోండి, మిమ్మల్ని దేకను కూడా దేకరు. మీరు ఫోన్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయరు. ఇది నేను చెబుతున్న మాటలు కాదు. పెద్ద పెద్ద మహానుభావులు చెప్పిన మాటలు, మనం నేర్చుకోవాల్సిన సూత్రాల్లో ఇది కూడా ఒకటి ఉంటుందని సాధారణంగా వాళ్ళు చెబుతూ ఉంటే మనం వింటూ ఉన్నాం. నాకు బాగా అట్రాక్ట్ అయిన న్యూస్ ఇదంటే ఇది ఒకసారి మరొకసారి ఆహా ఇది నిజమే కదా అన్నట్టు అనిపించింది. 102 సంవత్సరాలు నటి కృష్ణవేణి గారు చనిపోయారు. ఆ స్టోరీ చదువుతున్నప్పుడు పెద్ద పెద్ద హీరోస్ని ఆమె ఇంట్రడ్యూస్ చేశారట. ఈరోజు ఆమె చనిపోతే ఎవరికీ తెలియదు. ఒక నటి కృష్ణవేణి గారు ఉన్నారా అని నేను జూమ్లోకి వెళ్ళి చూస్తే ఆమె పెద్ద వయసు ఫోటో దొరికింది. నేను గుర్తుపట్టలేకపోయాను. అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఎవ్వరు కనీసం చిరంజీవి గారు కూడా ఒక ట్వీట్ చేయలేదు. ఆ న్యూస్లో వచ్చిన వార్త మీకు ఆ డీటెయిల్స్ ఏమన్నా తెలిస్తే చెప్పండి. మొన్న ఎన్టీఆర్ గారి శతదినోత్సవం రోజు వీల్ చైర్ మీద ఒక పెద్ద ఆవిడ వచ్చింది. ఎవరమ్మా ఈవిడ అని చూస్తే నటి కృష్ణవేణి గారట. ఏమిటి ఈవిడ గొప్పదనం? ఎన్టీఆర్ గారి శతదినోత్సవానికి ఎందుకు పిలిచారు? పాతకాలపు నటి ఏమోలే అలా అనుకున్నారు అంతే. కానీ మన దేశం అనే సినిమా ద్వారా అసలు ఎన్టీఆర్ గారిని ఇంట్రడ్యూస్ చేసిందే ఈవిడ. చాలా మందికి తెలియదు. నెక్స్ట్ ఎస్వి రంగారావు గారు తెలుసు కదా. ఎస్వి రంగారావు గారిని ఇంట్రడ్యూస్ చేసిందే ఈవిడ. నెక్స్ట్ ఘంటసాల గారిని ఇంట్రడ్యూస్ చేసిందే ఈవిడ. ఇప్పుడు నటిగానే కాదు నిర్మాతగా కూడా చాలా సినిమాలు చేశారు. తెలుగు తమిళం అడప బాగానే చేశారు. ఎప్పుడో ఈవిడ లాస్ట్ సినిమా 1964 ఎప్పుడో అయిపోయింది అంతే. తర్వాత ఆవిడ అలా రిలాక్స్గా ఉన్నారు. 102 సంవత్సరాలు జీవించారు. 80వ దశకంలో అంటే 80 ఏజ్లో ఉన్నప్పుడు ఈవిడ దగ్గరికి ఇంటర్వ్యూ కోసం ఎవరో వెళ్తే, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను అది తింటాను, వీలైనంత వరకు ఫ్రూట్స్ తింటాను, మధ్యాహ్నం ఇంట్లో ఏది వండితే అది తింటాను, సాయంత్రం కొంచెం మితంగా ఇది తీసుకుంటాను అని చెప్పింది. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నారంటే అవలీలగా ఒకవేళ మన లిఫ్ట్ ఆగిపోయినా మెట్లకి గబగబా వెళ్ళిపోయేలాగా ఉన్నారు. 80లు 90లలోనే. బాప్రే. ఇప్పుడు 102 ఏళ్ళు. మొన్న కూడా అసలు వీల్ చైర్ మీద వచ్చేది కాదు. ఆ రోజు ఆవిడ ఒంట్లో కొంచెం బాగాలేదు అంతే, లేకపోతే ఫుల్ యాక్టివ్. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ కళ్ళు తిరిగితే పడిపోతారేమో అనే భయంతో నడవగలరు వాళ్ళు. ఎందుకన్నా మంచిదని కుటుంబ సభ్యులు కాస్త జాగ్రత్త వహిస్తూ ఆ వీల్ చైర్లో కూర్చోబెడతారు. అవును కదా. అలాగే ఎన్టీఆర్ గారి శతదినోత్సవం కూడా రోజు వచ్చింది. అండ్ 2004లోనే ఈవిడకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. అంతకుముందు కూడా ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. ఇప్పుడు మనం ఇంత చెప్తున్నామా అంటే ఒక మనిషి పోతేనే మనం ఇంతలా మాట్లాడుకుంటామా కదా. అలాగే ఉంది పరిస్థితి. కానీ ఇంకొకటి 102 సంవత్సరాలు అని అంటే ఈ జనరేషన్కి ఆమె ఎవరో తెలియరు అని అంటే అది ఆశ్చర్యం ఏం కాదు కదా. కాకపోతే మన వెనక తరం వాళ్ళకి తెలుసు. అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వాళ్ళందరికీ తెలుసు కాబట్టే కదా ఆ రోజు అవార్డ్ ఫంక్షన్కి పిలవగలిగారు. ఎస్. సో అట్లాంటిది ఆ మనిషి ద లెజెండ్ ఈ రోజు లేదు. అప్పుడు గౌరవార్థం ఇండస్ట్రీకి ఒక రోజు సెలవు ప్రకటించినా పోయేది. ఎందుకంటే ద సీనియర్ మోస్ట్ మన తెలుగు ఆవిడ ఇక లేదంతే. ఇంకా ఇప్పటివరకు పోయిన వాళ్ళందరూ పక్కన పెడితే. అండ్ నెక్స్ట్ పోనీ లేదులే ఆ రోజు సెలవు ప్రకటిస్తే నిర్మాతలకు చాలామందికి నష్టం వస్తుంది, వద్దు అనుకుంటే అట్లీస్ట్ ఫిలిం ఛాంబర్లోనో మా అసోసియేషన్లోనో ఆవిడకి ఓ నివాళి అర్పిస్తే సరిపోయేది. ఆ వద్దులే ఫిలిం ఛాంబర్కి వచ్చేంత టైం మీకు లేదు. అట్లీస్ట్ మీ సామాజిక మాధ్యమాలలో అయినా ఒక RIP పెడితే అయిపోయేది. ఎవరు ఆపద పోయిందిలే మనకి ఎందుకు అని పట్టించుకోవాలి. అసలు అంతవరకు వాళ్ళకి తెలుసో తెలియదు. ఇది ఇంకా అద్భుతం. తెలుసో లేదు. మీకు పద్మశ్రీలు, పద్మభూషణ్లు, విభూషణ్లు వచ్చినప్పుడైతే పెద్ద పెద్ద పార్టీలు చేసుకుంటారు, అందరూ వస్తారు. మీకు ఏదైనా సన్మానం జరిగితే అందరూ వస్తారు. మీ సినిమా హిట్ అయినా అందరూ వస్తారు. కానీ ఒక లెజెండరీ యాక్ట్రెస్ చనిపోతే మాత్రం ఒక్కరు కూడా అసలు మాకు వంట పట్టినట్టు ఉన్నారు. ఎందుకంటే ఆవిడ సినిమాలు చేసినప్పుడు మేము ఇంకా పుట్టలేదు, మేము పుట్టినప్పటి నుంచి ఆవిడ సినిమాలో లేదు అంతే. ఆవిడెవరో మాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తే మాకు తెలుస్తుంది.
సరే తెలిసింది కదా, తెలుసుకోవడమే గొప్ప, మళ్ళీ ఆర్ఐపి కూడానా అన్నట్లు ప్రవర్తిస్తే చండాలంగా ఉంటుంది. మద్రాసి వాళ్ళందరూ చూసి మొహం మీద ఉమ్మేస్తున్నారు. ఆవిడ కనీసం మేమైనా ఎంతో కొత్త గొప్ప చేశాం కదయ్యా, మీకు ఆ మాత్రం కూడా ఇది లేదా, మీకు మా ఎలక్షన్లో వస్తే మాత్రం ఎంత ఇదిగా చేసుకుంటారు, కనీసం 1000 మంది స్మరించుకున్నారా? లేదు. ఒక మంచు విష్ణు ఒకడే ట్వీట్ పెట్టారా? మంచు విష్ణు ఒక్కడే, ఎవ్వరు లేరు. ఎందుకు అంటే క్వాలిటీస్ అలాంటివి. ఆయన మోహన్ బాబు గారు అబ్బాయి, సీనియర్ నటుడు కాబట్టి కొత్త గొప్ప ఆ బ్లడ్ స్పందించింది. మోహన్ బాబు గారు పెట్టలేదా? మోహన్ బాబు అంటే ఈయన పెడితే రిప్రజెంట్ బై ఆల్. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో మనకు తెలియదు కదా. నెక్స్ట్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి స్పందించాడు. కనీసం ఈ స్పందనను చూసైనా సరే మిగతా వాళ్ళు కనీసం దాని కిందనే ఆర్ఐపీలు పెట్టారంటే అది ఇలా ఓ స్టేటస్లు పెట్టుకున్నారు, అదే మనకి ఎందుకులే అంతే. ఏదో ఒక దశలో వీళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ బాధ ఉంటుంది అంతే. ఇప్పుడు ఆ కృష్ణవేణి గారికి సంబంధించిన వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసహించుకుంటున్నారు టాలీవుడ్ని. ఈ ఇండస్ట్రీగా మా అమ్మ ఇంత సేవ చేసింది, అసలు అవార్డులకు ఉన్న వాల్యూ కూడా పోయింది మొత్తం. ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. మనకి సీనియర్ నటులు సరే తెలియదు, ఈ ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ పుణ్యమా అని కొద్ద గొప్ప కొన్ని ఛానల్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు అందరినీ తవి తీసి ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. అప్పుడన్నా తెలుసుకోవచ్చుగా, వాళ్ళ ఇంటర్వ్యూలు చూడలేరా మీరు, వాళ్ళ సోది మాకెందుకన్నా. ఇప్పుడు వచ్చిన కొత్త హీరోయిన్ కూర్చొని మై ఫేవరెట్ హాలిడే స్పాట్ ప్యారిస్కి వెళ్తాను అంటే చూసేస్తారు. నేను పొద్దున్నే లేచి లిచ్చి ఫ్రూట్ తింటానంటే చూసేస్తారు. అంత సీనియర్లు ఎంతో సాధించిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్తే మాత్రం ఒకరు వినరు. ఎవరిదా ఇంటర్వ్యూ తీసే అని చెప్పేసి అలీతో సరదాగా ఇలాంటి ప్రోగ్రాంల కారణంగా కనీసం పాత వాళ్ళు కొద్ద గొప్ప తెలుస్తున్నారు మనకి. లేదంటే ఇంక అసలు అంతే, చనిపోతే తప్ప తెలియట్లా ఎవరు పలానా వాళ్ళు పోయారంట అని. చనిపోతే కాదు, చనిపోయిన తర్వాత కూడా గుర్తించట్లే. అదే కదా. ఇప్పుడు మనము ఇండస్ట్రీలో లేకపోతే ఆ ఫీల్డ్లో లేము కాబట్టి పెద్దగా ఏం పట్టించుకోము. కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అంటే మనం ముందు తరాల వాళ్ళు పాత సినిమాలు చూస్తారు ఒకసారి. ఆ రోజు రామారావు గారు ఎలాంటి రియాక్షన్స్ ఇచ్చారు, ఎస్వి రంగారావు గారు ఎలా నటించారు, కృష్ణ గారు ఎలా చేశారు. సో వాళ్ళ పక్కన జోడీగా నటించిన వాళ్ళు ఆటోమేటిక్గా మనం వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళు పోషించిన పాత్రల్ని, వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ని కూడా చూస్తూ ఉంటాం కదా. అలా అయినా తెలుసుకున్నట్టేగా. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే పెద్దరికం ఇండస్ట్రీ పెద్దలం అని చెప్పుకుంటారు కదా. ఇది కదా పెద్దరికం అంటే. ఇండస్ట్రీ పెద్దరికం అంటే ఏంటి, మన వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేరు. అండ్ మా డైరీ ఒకటి కొట్టిస్తారు ప్రతి సంవత్సరం. అప్పట్లో మురళీమోహన్ గారు ఉన్నప్పుడు ఏం జరిగేదంటే, ఇప్పుడు కూడా ఉందేమో నాకు తెలియదు, ఈరోజు నీ బర్త్డే అనుకో, పొద్దున్న 8:30-9 గంటలకల్లా నీ బెల్లు మోగుద్ది. ఇంటికి ఒక పుష్పగుచ్చం, ఒక కేకో గిఫ్ట్ ఏదో వస్తుంది ఫ్రమ్ మా అసోసియేషన్ అని, బర్త్డే శుభాకాంక్షలు అండి అని అలా స్మరించుకుంటున్నారు. కానీ అది చాలా మంచి పరిణామం. అవును. బట్ ఇంతకు ముందు వేరే దగ్గర వర్క్ చేసేటప్పుడు అక్కడ బర్త్డే అయితే చాలు, ఆ కంపెనీ తరపు నుంచి ఒక గ్రీటింగ్ కార్డు, ఒక కేక్ వస్తుంది. మన ఆఫీస్కి వెళ్ళాక అందరూ వచ్చి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి కేక్ కట్ చేపిస్తారు. బాగుంటది అది. మన ఇంట్లో ఎంత చేసుకున్నా సంతోషం అంతే. అవును. ఒకవేళ మనం వెళ్ళలేదనుకోండి ఆఫీస్ కి, వాళ్ళు మనకి ఇంటికి పంపిస్తారు దాన్ని. నెక్స్ట్ అది మనం బతుకుంటే చిన్న సంతోషం. పోయారనుకోండి కొంచెం చిన్న గుర్తింపు, జస్ట్ చిన్న గుర్తింపు నువ్వు గుర్తిస్తే వాళ్ళ తరఫున వాళ్ళు పోనీలే, మా అమ్మగారిని బాగానే గుర్తించింది ఇండస్ట్రీ, మా నాన్నగారిని బాగా గుర్తించిందని ఫీల్ అవుతారు అంతే. ఇలాంటి సంఘటనలు కాస్త బాధాకరమే, కానీ ఏమోలే తెలియదు. అంటే 102 సంవత్సరాలు అని అంటే మాకు తెలియదు అనుకునే వాళ్ళు. సరే మొన్నంటే తెలియదు, నిన్నగాక మొన్న శతదినోత్సవం రోజు ఒక ఆవిడ వచ్చింది, పెద్ద ఆవిడ. అదే అంటున్నాను, ఆవిడ ఎవరైనా కనుక్కురా. అదే అంటున్నా, ఇప్పుడు పిలిచారనంటే తెలుసన్నట్టేగా. థ్యాంక్ యూ సో మచ్.